హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. మనం ప్రసాదంలోకి చేసుకునే పరిమాణాన్ని పాలు విరిగిపోకుండా సింపుల్గా ఇంకా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకున్నానండి. బియ్యాన్ని 2 లేదా 3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న బియ్యాన్ని అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే గంట సేపు నానబెట్టుకోండి, లేదా అరగంట సేపు నానబెట్టుకున్నా సరిపోతుంది. అరగంట తర్వాత మనం ఏ గిన్నెలో అయితే పరిమాణాన్ని చేసుకుంటామో ఆ గిన్నెలోకి 6 కప్పుల వరకు పాలు తీసుకోవాలి. పచ్చి పాలు తీసుకోవచ్చు, లేదా కాచుకున్న పాలైనా సరే తీసుకోండి. పూర్తిగా పాలనైనా యాడ్ చేసుకోండి, లేదా సగం పాలు సగం నీళ్ళనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. 6 కప్పుల వరకు పాలు, 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని పాలు 1 నిమిషం పాటు ఇలా మరిగించుకోండి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు మొత్తం వంపేసి బియ్యం మాత్రమే యాడ్ చేసుకోవాలి. మీడియం మంట మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అన్నం కంప్లీట్గా ఉడికిపోకుండా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బెల్లాన్ని ఇలా తురుముకోవాలి. 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. ఈలోగా అన్నం కూడా ఇలా కొంచెం గట్టి పడుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి 1.5 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న బెల్లం స్వీట్ కరెక్ట్గా ఉంటే 1.5 కప్పు సరిపోతుందండి. స్వీట్ కొంచెం తక్కువ ఉన్న బెల్లం అయితే 2 కప్పుల వరకు తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి కూడా వేసుకొని కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ వేడి మీదే బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక గిన్నెని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి మనకి అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, పరమాన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.